ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. సనాతన ధర్మంలో ఇంతవరకు మనము అనేకమైనటువంటి విషయాలు మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈరోజు నేను చెప్పబోయేటటువంటి అంశము శాస్త్ర ప్రమాణంతో నేను తెలియజేస్తున్నాను. దీన్ని ఎవరిని విమర్శించటం కానీ ఎవరిని అవమానించటం కానీ మా ఉద్దేశం కాదు. సనాతన ధర్మం తర్వాత రూపాంతరం చెంది హిందూ అనే శబ్దంతో వ్యావహారికంలో మనకు నడుస్తుంది. సనాతన ధర్మం అయినప్పటికీ కూడా హిందూ ధర్మం అని అంటుంటారు, కానీ ఇది సనాతన ధర్మం అనేదే ఉత్కృష్టమైనటువంటి కొన్ని కారణాల చేత అది హిందూ పదంగా మారింది. అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ మనం ఈ చెప్పబోయేటటువంటి అంశం ఏమిటంటే ఇది చాలా గంభీరమైనటువంటిది. దృష్టిని శాస్త్రం మీదే ఉంచాలి, ప్రామాణికాన్ని గ్రహించాలి. యూట్యూబ్ మాధ్యంగా మనం ఏమేమి గ్రహిస్తుంటామంటే అనేకమైనటువంటి ఉపయోగకరమైనటువంటివే మనం వింటుంటాం. అది చేయండి, ఇది చేయండి, ఇలా ఆరాధించండి, ఇలా ఆరాధించండి అని మనం చెప్తుంటాం. కానీ మూలమైనటువంటి విషయాల్ని మనం అంతగా దృష్టి పెట్టం. మనం ఏమని ప్రశ్నిస్తే దాంతో అవసరం ఏముందండి అని మనం రాగాలు తీస్తూ ఉంటాం. కనుక పూర్తి విశ్వంలో చాలామంది అంటుంటారు, విశ్వంలో ఉండేటటువంటిది మా మతమేనండి, హిందూయిజం అనేటటువంటిది, సనాతన ధర్మం అనేటటువంటిది అతి స్వల్పమైనటువంటిది, ప్రపంచ దృష్ట్యా చూస్తే మాదే ఉత్కృష్టమైనటువంటిది అని బల్లగుద్ది చెప్పేటటువంటి వారు ఉన్నారు. అతి స్వల్పమైనటువంటి సంఖ్య కలిగినటువంటి సనాతన ధర్మంలో ఉన్నవారు వాదించిన వారు వినిపించుకోరు. మీది అసత్యము, మీది సత్యం కాదు అని వాదిస్తూ వారి వారి యొక్క దేవీ దేవతలను ఒప్పుకోకపోతే వారు సంహరించేదానికి కూడా వెనకాడరు. చరిత్ర చెప్తుంది ఎంతమంది హిందువులను ఊచకోత కోసినారు. అయినా ఈ సిద్ధాంతాన్ని మాత్రం ఎవరూ కూడా పూర్తిగా తుడిచిపెట్టలేదు. అది సాధ్యపడలేదు. కారణం ఉండాలి కదా. కారణం అనేటటువంటిది ఒకటి ఉండాలి. ఎందుకంటే ఇది ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో ఈ సనాతన ధర్మం నడుస్తుంది. ఈశ్వరానుగ్రహం లేనిదే ఏదీ జరగదు. శివాగ్ని లేనిదే చీమైనా కుట్టదు అని అందరికీ తెలుసు. మరి పాషాండం మతములు ఉన్నాయంటే వేద విరుద్ధమైనటువంటి మతాలు ఉన్నాయి. మరి ఆ మతాలన్నింటి ద్వారా ఎవరో సృష్టించాలి కదా, దానికి ఓ పేరు పెట్టుకున్నారు వాళ్ళు. అలా వాళ్ళని భ్రమింపజేసి మోహపరిచి సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మానుష్ఠానాన్ని, సనాతన ధర్మానుష్ఠానం ద్వారా లభించేటటువంటి స్వర్గాన్ని అంటే సుఖాన్ని రక్షించినటువంటి ఘనత ఎవరిదంటే పరమేశ్వరుడు. ఇదేదో నేను కల్పించి చెప్తలే సుమా. చూడండి, ఇది వరాహపురాణం ప్రథమ భాగం. ఇది
మార్కెట్లో దొరుకుతుంటే చూడండి. ఈ వరాహ పురాణంలో 70వ అధ్యాయం, దీనికి మూలం మనకు అక్కడ కనపడుతుంది. అనేకమైనటువంటి దేవీ దేవతలు ఋషులు అందరూ కూడా పరమేశ్వరుని యొక్క సన్నిధానానికి వెళ్ళి ఏది ధర్మము, ఎవరిని ఆచరించాలి, ఎవరిని దైవంగా భావించాలి అన్న ప్రశ్నకు సమాధానం చెప్తాడు అక్కడ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉన్నారు. వీరిలో గొప్ప ఎవరు అన్నారు? సర్వయజ్ఞకర్త అక్కడ చెప్తాడు. యో యజ్ఞైరీఢ్యతే దేవో యస్మాత్ సర్వం ఇదం జగత్ ఉత్పన్నం సర్వదా యస్మిన్ లీలం భవతి సారం నారాయణం పరో దేవగం సత్వరూపో జనార్దనగం త్రిధాత్మానం సద్భగవాన్ ససర్జన్ పరమేశ్వరగం అని అంటాడు. అంటే ఎవడు సర్వయజ్ఞముల చేత పూజింపబడేటటువంటి వాడు, ఎవని చలనం వల్ల ఈ యొక్క జగత్తంతయు కూడా చెలిస్తుందో, దేవతలతో పాటు పుట్టుచున్నట్లు ఎల్లప్పుడూ ఎవని యందు ఈ ప్రపంచమంతయు నిలిచుందో, అంటే సృష్టి స్థితి లయండి ఒక్క మాటలో చెప్పాలంటే. ఇవన్నీ చేసేది ఆ సర్వోత్ముడైనటువంటి నారాయణుడే అని అక్కడ రుద్రుడు చెప్తున్నాడు మహర్షులకు, దేవతలకు. ఆ యొక్క నారాయణుడి యొక్క శక్తి నుండే బ్రహ్మ, మహేశ్వరుడు, రుద్రుడు, అంటే వీళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఈ ముగ్గురు కూడా ఒక ఏకస్వరూపమని. సృష్టి చేస్తున్నప్పుడు బ్రహ్మని, పోషిస్తున్నప్పుడు విష్ణువని, లయింపజేసేటప్పుడు రుద్రుడని, ఒకే ఒక మూలశక్తికి ఉన్న 3 నామాలకి. వీరిలో భేదం లేదు, వీరిలో భేదం లేనే లేదు. ఉద్భవించి కొంతసేపు ఉండి మళ్ళీ లయమైపోతుంది. ప్రపంచంలో ఏ వస్తువైనా చూడండి మీరు, ఈ 3 ఉంటాయి. సృష్టి, స్థితి, లయ. ఈ 3 ఏకస్వరూపమైనటువంటివి మేమే, మాకన్నా అన్యంగా ఏది లేదు అని పరమేశ్వరుడు. అక్కడ చాలా వర్ణన ఉంది కానీ వీడియో పెద్దదవుతుందని నేను చెప్పడం లేదు. అలా శ్రీనారాయణ్ణి కొలిచినటువంటి వారందరూ కూడా మోక్షానికి వెళ్ళిపోతున్నారు. ఎవ్వరూ నిలబడటం లేదు. పరిపూర్ణంగా నారాయణ జపం చేసినటువంటి వాడు కైవల్యాన్ని చెందుతున్నారు. ఇంతెందుకండి ఒక్క విషయం చెప్తా. మీ పేరేమిటి? శివ. ఆయన పేరేమిటి? నారాయణ. ఈయన పేరేమిటి? మహేంద్ర. ఈయన పేరేమిటి? రుద్ర. ఈ పేర్లన్నీ నువ్వు పెట్టుకున్నావు, నీ పేర్లు కాదేవి సుమా. నారాయణ అనేటటువంటి పేరు కొన్ని వేల మందికి ఉంటుంది. ఈ దైవ సంబంధమైనటువంటి పేర్లు ఎవడో కల్పించినవి కావు సుమా. మంత్రశాస్త్రం అది. నారాయణ్ అనేటటువంటిది ఒక మంత్రము, ఎన్నో బీజములు, సూక్ష్మ బీజములతో నిండి ఉంటుంది. ఆ పేరు నువ్వు పెట్టుకొని వ్యవహారం జరుపుతూ ఉన్నావు, నీ పేరు కాదది. దానికి మూలం ఎవరు? పరమాత్మ. ఆయన పేరు అది, నువ్వు పెట్టుకున్నావు, మీరు పెట్టుకున్నారు. కనుక కుటుంబ సభ్యులైతేనేమి, లేదా స్నేహితులైతేనేమి, నీకు తెలిసిన వారైతేనేమి, అందరూ ఏమంటున్నారు? నారాయణ నారాయణ. అంటే నేను ఉదాహరణ చెప్తున్నాను. దైవ సంబంధమైనది రుద్రుడైనా, బ్రహ్మ అయినా, నారాయణ అయినా, ఏదైనా ఆ పేరును ఉచ్చరిస్తూ ఉంటాడు, కృష్ణ అయినా అని. అప్పుడు నిరంతరం వాళ్ళు ఎవరిని స్మరిస్తున్నట్టు? నిన్న కాదు,
తెలిసినా తెలియకపోయినా ఆ శబ్దాన్ని వాళ్ళు ఉచ్చరిస్తున్నప్పుడు ఆ ఉచ్చారణలో వాడికి ఏముంటుంది? ఆ యొక్క శబ్దం యొక్క శక్తి ద్వారా మనసు పవిత్రమవుతూ ఉంటుంది. అర్థం తెలుసుకొని చేస్తున్నారు కాబట్టి అప్పుడు ముక్తి లభిస్తుంది వాడికి. భాగవతంలో మీకు అజామిలోపాఖ్యానం చదివితే మరణ సమయంలో నారాయణ అన్నటువంటి ఆ శబ్దోచ్చరణ తర్వాత దేవతలు దిగి వచ్చినారు. ఈ కథంతా మీ అందరికీ తెలుసు. అలా ఈ సర్వమందరూ కూడా నారాయణ నారాయణ అని ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తూ అందరూ కూడా సద్గతులు పొందుతున్నారు. అలా పొందుతున్నప్పుడు పరమేశ్వరుణ్ణి దేవతలందరూ కూడా, ఎందుకంటే ఇక అందరూ అన్ని లోకాలు ఉన్నాయండి, ఆ లోకాలకు ఒక న్యాయం చేయాలి కదా, ధర్మం చేయాలి కదా. అదే ఇక్కడ వారు అడుగుతున్నాడు. తేతం ప్రణమ్యా దేవేశం మూచుశ్చాం పరమేశ్వరం దేవదేవజన సర్వో ముక్తిమార్గే వ్యవస్థితః కథం సృష్టి ప్రభావితాం నరకేషు చ కో వసేత్. దేవతలందరూ కూడా ప్రణమిల్లి ఏం చెప్తున్నారంటే, ఓ దేవదేవా, ఇలా జనమంతయు కూడా ముక్తి మార్గంలో ప్రయాణం చేస్తుంటే సృష్టికి ఇంకా అర్థమేముంటుంది? ఈ సృష్టి ఎలా సాగుతుంది? నరకానికి ఏమిటి పరిస్థితి? అందరూ నారాయణ నారాయణ అనుకుంటూ ఉంటే స్వర్గం నిండిపోతుంది. ఇక అందరూ మంచివారే తిట్టం లేని అసంభవం కదది. ఒక మంచి ఉన్నప్పుడు మరొక చెడు ఉండే తీరుతుంది, ద్వంద్వం ఉండే తీరుతుంది. ఇది వెలుతురు అని నేను అంటున్నప్పుడు చీకటి అనుభవం ఉంటేనే నాకు ఇది వెలుతురని తెలుస్తుంది. నాలో మంచి ఉన్నప్పుడే ఆ మంచికి విరుద్ధంగా ఉంది కాబట్టి ఇది చెడ్డు. అలాగే ద్వంద్వమంతా కూడా అలాగే ఉంటుంది. మంచి చెడులు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, రాత్రింబవళ్ళు కానీ, ఒకటి ఉన్నప్పుడు ఇంకోటి ఉండే తీరుతుంది. మరి అంత ఒక స్వర్గం ఉన్నప్పుడు దానికి ప్రతీదిగా నరకం ఉండి తీరాలి కదా. అందుకని ఆ నరకం ఖాళీ అయిపోతుంది. మరి ఏమిటి పరిస్థితి అని వారందరూ కూడా రుద్రుని ప్రశ్నిస్తారు, ఏమిటండి ఇదని. అప్పుడు మీకు ఆ భయమేమీ లేదు, దాని నివారణ నేను చేస్తాను అని పరమేశ్వరుడు వారికి ఒక అభయహస్తం ఇచ్చి చెప్తున్నాడు. ఏవ ముక్తాస్తతో దేవైస్తానువాచ జనార్దనం యుగాని త్రిని పగవో మామోపేష్యంతి మానవాహం అన్యే యుగే ప్రవిడా భవిష్యంతి మదాశ్రయాహం ఏషం మోహం సృజామ్యసుయోజనం మోహ ఇష్యతి. అసలు విషయం చెప్తున్నాడండి. నాయనా, మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ద్వేషించేయటం, అవైదికమైనటువంటి కార్యక్రమాలు చేయటం, స్వల్పానుష్ఠంలో అనంతమైన ఫలాన్ని ఆశించాలనేటటువంటి దుర్బుద్ధి, మోహాన్ని ప్రేరేపించేటటువంటి ఒక మోహశాస్త్రాన్ని నేను వదులుతున్నాను, రచించి వదిలేస్తానన్నాడు. దాన్ని పట్టుకొని ఇదే సత్యమని, దీనికంతా ఉన్నదంతా విరుద్ధమని వారి వారి పేర్లు కూడా మార్చుకొని, భగవత్ సంబంధమైనటువంటి పేర్లు ఉండవు, కల్పితమైనటువంటి పేర్లు ఆ శాస్త్రంలో నిన్ను ఎన్నుకుంటారు. అలా వాళ్ళు వేదానికి విరుద్ధమైనటువంటి ప్రక్రియలు చేసి నరకాన్ని నింపుతాను,
సంతోషంగా ఉండండి. నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? ఈరోజు అన్యమతస్థులను చూచి మీరు క్రోధం చెందవాకండి. వారు హిందూ మతాన్ని ధ్వంసం చేసేస్తారు, హిందువుల్ని నాశనం చేసేస్తారు. వారి తాత తండ్రులే ఈ మతాన్ని పెకలించలేకపోయినారు. ఇది పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి ధర్మం. ఇది మనుష్యుడు దీన్ని నాశనం చేయటం సరైనటువంటి విధానం కాదు, చెయ్యలేడు కూడా. అలా ఆ పాషాండ మతాన్ని, అంటే పాషాండులు అంటారు వెళ్ళి, పాషాండ మతం మోహశాస్త్రం అన్నారు దీన్ని. ఇక్కడ మోహశాస్త్రం అంటే ఏంది? ఆ సృష్టించినాడు ఆయనే. ఇక ఆ మోహశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు ఎన్నెన్నో చర్చించి ఏదేదో ఉపన్యాసాలు దంచేటటువంటి వారిని చూచి జాలిపడండి. ఎందుకని? అవైదికులంతా వేదాన్ని అంగీకరించినటువంటి వారు మా దేవుణ్ణి నమ్ముకుంటే ఏ రోగమూ ఉండదంటారు. వారిలో చేరిన తర్వాత వారి పేరు కూడా మార్చుకుంటారు. ఎందుకంటే నారాయణ అనే శబ్దం ఉందనుకోండి, ఆ మతానికి సంబంధించినటువంటి వారు ఆ శబ్దాన్ని ఉచ్చరిస్తాడు, పాపం పోతుంది కదా, కానీ వాడు పేరు మార్చేసుకుంటాడు. అలా వేద విరుద్ధమైనటువంటి మతం వైపుకు ప్రయాణం చేసేటటువంటి హిందువులు కూడా తయారైనారు. నువ్వు ఆ వేద విరుద్ధమైనటువంటి మతముల వైపుకు నువ్వు మొక్కు చూపిస్తున్నావు అంటే నువ్వు మహాపాపివని అర్థము. నరకానికి నువ్వు రిజర్వేషన్ చేపించుకుంటున్నట్టు లెక్క. ఇది నేను చెప్తలేదు సుమా, వరాహపురాణం చెప్తుంది. అర్థమవుతుందే? ఈరోజు హిందూ మతం రెండుగా వీడిపోతూ ఉంది. ఒక వర్గంలో ఉన్నటువంటి ఒక దేవుడు, ఆ మాట కూడా నేను ఉచ్చరించటం నాకు సబబు కాదు. ఎందుకంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయంటే నీకు మనసే లేదు, మరి నీకు ఒక భావన. ఎవడికండి? అసత్యం వైపుకు ప్రయాణం చేసేటటువంటి వాడికి నీకు మనసు ఉందనుకోవటం ఒక భ్రమ. మరి ఆ భ్రమలో మా భావం దెబ్బతిందంటే, పిల్లవాడు వెళ్ళి నదిలో పడుతుంటే అయ్యో వాడి మనోభావాన్ని దెబ్బతిందుకుండు అని వదిలేస్తామా? వదిలేసామనుకో వాడు పుయ్య తీరుతాడు, నదిలో పడిపోతాడు. అందుకని మా మనోభావాలు దెబ్బతిండాయి అనేటటువంటి ఈ కల్పిత వాక్యాన్ని చెప్పవాకండి. ఇది చాలా అసభ్యకరమైనటువంటి వాక్యం. ఇది అర్థమవుతుందే? ప్రమాణం లేనటువంటి వాడిని, శాస్త్రములో అతని పేరు లేనటువంటి వాడిని, సనాతన ధర్మానికి ఏ సంబంధం లేనటువంటి వాడిని పెద్ద దేవుడుగా ఈరోజు ప్రతిష్ఠ చేసి కొలుస్తున్నారు. వారి తప్పు కాదు, వారిని అలా మోహింపజేసినటువంటి నా పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు, ఆయన సృష్టి నాయన ఇది. అందుకని ద్వేషం పనికిరాదు. వారు నరకం వైపుకు వెళతారు, నువ్వు ఎన్ని చెప్పినా వినరు. ఎందుకని? పరమేశ్వరుని ద్వారానే మోహపరిచినటువంటి వాడిని నువ్వు మార్చగలవా? మార్చలేవు, అసంభవమని. ఒకవేళ నీ ప్రార్థనలు మన్నించి పరమాత్మ వారు ఇలా పోతున్నారని ఏదో కొద్ది మందిని నువ్వు మార్చగలవు, కానీ పూర్తిగా వారిని మార్చడం అనేది అసాధ్యమైనది. ఈ వీడియో చేయటంలో అర్థమైందో మీకు అర్థమైందా? ఏ మతస్థులైతే హిందూ మతం మీద బురద తలుతున్నారో వారు పాషాండం మతానికి గురైనటువంటి వారు, పరమేశ్వరుని యొక్క శాపగ్రస్తులు. వారు నరకాన్ని నింపుకునే దానికోసంగా వారిని ఎన్నుకున్నాడని మనకు వరాహ పురాణం చెప్తుంది. ఇక వాడి జీవితంలో నారాయణ శబ్దం కానీ, ఈశ్వర శబ్దం కానీ, రుద్ర శబ్దం కానీ, బ్రహ్మశబ్దం కానీ ఏ శబ్దాన్ని ఉచ్చరించలేరు వారు. కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచి అవైధికమన్నాడు అంటే వేద విరుద్ధమైనటువంటివి నువ్వు ఒక మాట మాట్లాడుతున్నావు అంటే అది వేదానికి సంబంధించినవి ఉండాలి, వేద ప్రమాణాలు ఉండాలి. నీ సొంత ప్రమాణాలు నువ్వు ఉపయోగించకూడదు, నీ స్వబుద్ధిని ఉపయోగించకూడదు. ఏత శాస్త్రమసృజ్యమన్నాడు.
శాస్త్రం ఏం చెప్తుందో దాన్ని గ్రహించాలి. అంతేగాని ఎవరినో తీసుకొచ్చి ఈయన మహాబాబా అండి, ఈయన మహాపకీరండి, ఈయన మహాత్ముడండి అని ఏదేదో పేర్లు తగిలించి ఆరాధించటం కాదు. లేదు, ఒక గురువుగా భావించి వారిని ఆరాధించాలి అన్నా గురువుకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొంత పరంపర ఉంటుంది. నీ అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించేవాడై ఉండాలి. అందుకని ఈ పాషాండ మతాన్ని సృష్టించినటువంటి పరమేశ్వరుడు చూస్తూ క్రీడస్తూ ఆనందిస్తూ ఉంటాడు. కొన్ని వేల మంది వెళ్ళిపోతున్నారు, దీంట్లో సత్యం లేదు, ఈ అంతి కల్పితాలు, మహర్షులు లేరు, దేవుడు లేడు, మా దేవుడే ఉండేది అనేటటువంటి వితండవాదం చేస్తున్నారు. పాపం అయ్యో అనిపిస్తుంది వారిని చూస్తే. ఆహా, ఏమిరా పరమేశ్వరుడు యొక్క లీల! ఆ మోహశాస్త్రానికి ఎలా వీరు మోహితులవుతున్నారని ఆశ్చర్యమేస్తుంది ఒక్కోసారి. నాకు పూర్వం ఉండేది ద్వేషం, అయ్యో నా మతాన్ని వీళ్ళు ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు, హే పరమేశ్వర ఏమిటివిది అన్నప్పుడు నాకు ఆ వరాహ పురాణంతర్గతమైనటువంటి ఈ మోహశాస్త్రం గురించి తెలుసుకున్నాను. మనసు ప్రశాంతమైంది. అయ్యో ఇది మోహగ్రస్తుడు స్వామివారి యొక్క సమ్మోహనాస్త్ర ప్రయోగం చేసినాడు కలియుగంలో. బాగా గుర్తుంచుకొని ఒకవేళ ఆ మతం వైపుకు ప్రయాణం చేసేటటువంటి ఉద్దేశ్యం ఉంటే సరి అయిన గురువుల్ని ఆశ్రయించండి. ధర్మాన్ని సరిగా బోధించేటటువంటి వారిని ఆశ్రయించండి. పురుడి మాటలు చెప్పేటటువంటి వారిని నమ్మొద్దు. మీకు జ్ఞానం ఉంది, అక్షర జ్ఞానం ఉంది, గ్రంథాలను చదవండి, లైబ్రరీలు ఎన్నో ఉన్నాయి, వెళ్ళండి, పురాతన శాస్త్రాన్ని తిరగవేయండి. మన యొక్క మతం అనకూడదు, ఇది మన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని గ్రహించండి. అప్పుడు అనుష్ఠానం చేయండి. అంతేగాని అయ్యో మేము చాలా పూజలు చేసామండి, మాకేమీ ప్రయోజనం కనపడలేదు, మా పక్కింటి వారు మతం మారినారు, వాడు చాలా బాగుంటారు. ఎందుకని పరమేశ్వరుడు యొక్క మోహగ్రస్తుడు బాగానే ఉంటాడు, ఎందుకు వాడిని నరకం వైపుకు తీసుకువెళ్ళాలి, నరకంలో హింసింపజేయాలి? అందుకని ఉన్న 4 రోజులు వీడిని ఇక్కడ సంతోష పెడతాంలే, తర్వాత వాడిని అక్కడికి ఎట తిరిగి దుఃఖమే కదా ఉండేది అనే ఉద్దేశంతో మోహగ్రస్తులై ఉన్నారు. నువ్వు మోహంకి గురి అవుతావా? నీ కర్మ ఎవడు మార్చలేడు. పరమేశ్వరుని యొక్క మోహశాస్త్రానికే నువ్వు తల వగ్గినావంటే నరకానికి నువ్వు రిజర్వేషన్ చేయించుకున్నట్లు లెక్క. నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందే? కనుక ఈ యొక్క సనాతన ధర్మంలో ఉండి పరమేశ్వరుని ఆరాధించుకొని అనేక మార్గాలు చెప్పినాడు ఆరాధన కోసం. ఒక సద్గురువుని ఆశ్రయించి, ఎందుకంటే మార్గదర్శకుడు కావాలి కదండి. మార్గదర్శకుడు లేకపోతే భ్రష్టు పట్టిపోతుంది. ప్రతి విషయంలోనూ ఒక మార్గదర్శకుడు ఉండే తీరాలి. ఆ మార్గదర్శకుడు ఏం చెప్తాడు మీకు? ఏది సరైంది, ఏది సరికానిదని మీకు వివరించి చెప్తాడు. అలా మార్గదర్శకుడిని ఎన్నుకోండి, గురువుని ఎన్నుకోండి, ఆయన సన్నిధిలో శాస్త్రాన్ని అధ్యయనం చేయండి, లేదా తెలుసుకోండి వారి ద్వారా. మాకు శాస్త్రాలు తెలియవండి, మాకంత సమయం లేదనంటే ఏదో వారి ద్వారా లభించినటువంటి ఒక దివ్యమైనటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయండి ఉభయ సంధ్యల్లో. దాని ద్వారా మీ బుద్ధి మీద ఉండేటటువంటి మురికి ఆ పొర తొలగిపోతుంది. మోహగ్రస్తుడివి కావు. నారాయణుడి యందు, బ్రహ్మయందు, రుద్రుడి యందు, దేవతల యందు నీకు భక్తి కలుగుతుంది. నీ జీవితం సార్థకమవుతుంది. అంతేగాని అన్యమతస్థులు చెప్పేటటువంటి మోహపూరితమైనటువంటి మాటలు విని నువ్వు బోల్తా పడ్డావా, అయిపోయింది నీ పని. అందుకని మతాలు మారితే సుఖం లభిస్తుందనేది భ్రమ. మతస్థుల్లో కూడా భయంకరంగా బాధలు పడేటటువంటి వారు ఉన్నారు, అస్వస్థకు గురి బాధపడుతున్నారు. కనుక అవన్నీ గ్రహించి
సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని మీరు గ్రహించండి. ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏమిటో నేను 2 మాటలు చెప్తాను, మీకు ఆపేస్తాను. అన్యమతంలో ఉండేటటువంటి విపరీతమైనటువంటి సంఖ్య, అది మోహశాస్త్రము అనేటటువంటి దానికి గురి అయి వాళ్ళు ఒక శాస్త్రాన్ని స్వామి కల్పించినాడని, నేను ఆ పేర్లు చెప్పను ఇక్కడ, మోహశాస్త్రం, ఆ 2 శాస్త్రాలను వాళ్ళు చదివి ఇదే బ్రహ్మము, ఇదే ఈయన తప్పితే మరొకటి లేదు దేవుడు అని వాళ్ళు మోహానికి లోనవుతారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరైనటువంటి దేవతలు వాళ్ళు దూషిస్తారు, వాళ్ళను పాషాండులు అంటారు. ఆ పాషాండులందరూ కూడా నరకాన్ని నింపేదానికే వాళ్ళని నేను మోహగ్రస్తుని చేసినాను. ఎందుకంటే దేవతలు అడిగినారు కదా, అందరూ వైకుంఠంకి వెళ్తే నరక పరిస్థితి ఏమిదని, ఆ నరకాన్ని రక్షించుకునే దానికోసంగా ఆయన ఈ పాషాండ మతాన్ని, మోహశాస్త్రాన్ని రచించినాడని స్వయంగా రుద్రుడు వరాహ పురాణం 70వ అధ్యాయంలో క్లియర్గా చెప్పినాడు. కనుక మీరు దిగులు చెందొద్దు, వారిని చూసి జాలిపడండి తప్ప వాళ్ళని ద్వేషించొద్దు. మీ యొక్క హృదయాలని ద్వేషపూరితం చేసుకోకూడదు. పలుమార్లు మీ కుమారుల్లో, మీ కుమార్తెల్లో దేవీనామాలతోనే, సనాతన ధర్మంలో పేర్లన్నీ ఏంది దేవీ దేవతల యొక్క నామాలే. ఆ పవిత్రమైన బీజాక్షరాలతో ఉన్నటువంటి నామాలన్నీ మనం కూడా అయ్యో బీజాక్షరాలు ఎక్కడున్నాయని అనొద్దు. ఆ యొక్క నామంలోని వాళ్ళు అది నిగూఢంగా ఉంటాయి. అవి వాటిని నిరంతరం మీరు ఉచ్చరిస్తూ స్మరిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పాపం తొలగి నారాయణ శబ్దాన్ని, ఈశ్వర శబ్దాన్ని ఉపయోగించినటువంటి, స్మరించినటువంటిది పుణ్యం చేత మీకు అఖండమైనటువంటి స్థితి కలుగుతుంది. కనుక అన్యమతం జోలికి వెళ్ళొద్దు, మీరు పోయేదానికి ప్రయత్నం చేయొద్దు. ఇక్కడ సుఖం లేదు అక్కడ సుఖం ఉందని అనుకున్నామంటే భ్రమ. ఇత్యాది విషయాలన్నీ గ్రహించండి. గ్రహించి సనాతన ధర్మాన్ని ప్రచారం చేయని 10 మందికి తెలపండి మన యొక్క ధర్మం యొక్క ఔన్నత్యాన్ని. నా వీడియో చూస్తున్నాను, ఎప్పుడైనా నేను చెప్పానా లైక్ చేయండి, షేర్ చేయండి అని? కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి. తెలుసుకుంటారు, అయ్యో అన్యమతంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని మన యొక్క పురాణాల్లో కూడా చర్చించినారు కాబట్టి వాళ్ళని చూసి జాలి పడదామే తప్ప వాళ్ళని ద్వేషించము అని వదిలేయండి. ఆయన చూసుకుంటాడన్నీ కూడా. ఒకవేళ ఉద్రిక్తతతో నీకు అనిపిస్తుంది వీళ్ళని ధ్వంసం చెయ్యాలని, ఎందుకని అయ్యో నా మతాన్ని వీళ్ళు ఎక్కడ ధ్వంసం చేస్తారని భావంతో యుగాలు గడిచిపోయాయండి. 2000 సంవత్సరాలు గడిచింది. ఇంతవరకు భారతదేశంలో సనాతన ధర్మాన్ని తుంచినటువంటి దాఖలాలు లేవు, జరగదు. దీనికి మహర్షుల యొక్క అనుగ్రహం ఉంది, దేవీ దేవతల యొక్క అనుగ్రహం ఉంది. కాబట్టి భయాన్ని చెందకుండా సనాతన ధర్మంలో పుట్టిన దానికి గర్విస్తూ అనుష్ఠానం చేస్తూ వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.